ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు. గడిచిపోయిన రాత్రంతా కూడా క్షేమంగా భద్రంగా ఉన్నాం. మరొక శ్రేష్టమైన దినంలోకి అడుగు పెట్టాం కదా. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఈ రోజులో ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేసేవారిగా మనం ఉండకూడదు. ఈ యొక్క సమయాన్ని ప్రభువు మనకి ఇచ్చారు కనుక మనం ప్రతి నిమిషాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఈ రోజున వ్యర్థమైన వాటికి ఎవరం కూడా ఇవ్వకూడదండి. దేవుని కోసమే మనం ఆ సమయాన్ని ఉపయోగించుదాం. ఆలస్యం చేయకుండా దేవుడు మనతో మాట్లాడబోతున్న లేఖనాలను చూద్దాం. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 8వ వచనం. సామ్స్ చాప్టర్ 118 వర్స్ 8. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగం బైబిల్ అంతటిలో కూడా సెంట్రల్ వర్డ్స్ మధ్యలో ఉండేటువంటి వాక్య భాగం. మనలో చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు మాతో మాట్లాడాలని బైబిల్ని ఇలా మూసి ఇలా ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసినప్పుడు మ్యాక్సిమం సెంటర్లోదే ఓపెన్ అవుద్ది. అందుకే ఈ మాటను దేవుడు సెంటర్గా అంటే మధ్యస్థంగా పెట్టారు. ఏమనంటే దేవుడు చెప్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మనుషులను నమ్ముకొనుట కంటే. ఎవరిని నమ్ముకోవాలి మరి? దేవుణ్ణి నమ్ముకోవాలి. హల్లెలూయా. ఎందుకు మనుషుల్ని నమ్ముకోవద్దు? ఎందుకు దేవుణ్ణే నమ్ముకోవాలి? అసలు మనుషుల్ని నమ్మకపోతే మనం జీవించగలమా అనే కొన్ని సందేహాలు మన మైండ్లో వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తలకి వివాహం అవుతుందండి. వివాహం అయిపోయిన తర్వాత భార్యాభర్తలు అయిన తర్వాత భార్యని భర్త నమ్మాలి, భర్తని భార్య నమ్మాలి. నమ్మకపోతే సంసారం సాగదు. తల్లిదండ్రులైన వారు పిల్లల్ని నమ్మాలి, పిల్లలు తల్లిదండ్రులు నమ్మాలి, లేకపోతే వాళ్ళ బంధం కొనసాగదు. లేదా ఒక జాబ్ చేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ బాస్ని నమ్మాలి, శాలరీ ఇస్తాడు ఒక టయానికని. బాసు ఎంప్లాయీస్ని నమ్మాలి, ఖచ్చితంగా పనిచేసి పెడతారని. సో ఇక్కడ వాక్యము చెప్పబడింది ఈ విషయాన్ని గురించి కాదు. నమ్మకం అంటే ఆ నమ్మకం కాదు, డిపెండెంట్ లేదా వారిపైన మనం పెడుతున్నటువంటి ట్రస్ట్. వాళ్ళు లేకపోతే మేము లేవండి, వాళ్ళు మమ్మల్ని చూడకపోతే మేము బ్రతకలేమండి, లేదా మా భర్త లేదా నా భార్య ఉంటేనే నేను ఈ స్థితిలో ఉన్నానండి అనే ఆ నమ్మకాన్ని నువ్వు తీసేయాల. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళ యొక్క హృదయాలు, మనుషులందరి గురించి మాట్లాడుతున్నా, ఒకళ్ళు మంచోళ్ళు ఇంకొకళ్ళు చెడ్డోళ్ళు అని నేను చెప్పట్లేదు. అందరి గురించి కూడా వాక్యం చెప్తుంది. మనుషులు అన్నాడు దేవుడు, కేవలం మగవారు అనలే, కేవలం ఆడవాళ్ళు అనలేదండి. మనుషులను నమ్ముకొనుట కంటే, మనుషుల పైన నీ కాన్ఫిడెన్స్ పెట్టే కంటే దేవుణ్ణి నమ్ముకోవటం మేలు. ఎందుకు మేలు అంటే, దేవుడు సర్వశక్తిమంతుడు. మనుషులు ఈరోజు ఉన్న శక్తి రేపు ఉండదు, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఉండదు. దేవుడు సర్వాన్ని ఎరిగిన దేవుడు. అన్నీ తెలుసు దేవునికి, జరగబోయేది తెలుసు, జరిగిపోయినది తెలుసు. కానీ మనుషులకి రేపేం జరుగుతుందో తెలియదు. దేవుడు సకల సృష్టిని సృజించినవాడు, సకల ఐశ్వర్యములు కలిగిన వాడు. మనిషి ఈరోజు డబ్బు ఖర్చు పెడితే రేపటి కోసం ఎదురు చూసే వ్యక్తి. అది నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒకళ్ళని మనం క్రిటిసైజ్ చేయట్లే, ఒకళ్ళని మనం తప్పు పట్టట్లే. మనుషులకు ఉండేటువంటి వీక్నెసెస్ నేను చెప్తున్నాను. మనిషి స్వార్థపరుడు. మనిషి ఏదైనా లంచం ఇచ్చి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమంటే చెప్తాడు. మనిషి నిన్ను అవసరమైతే డబ్బులు ఇచ్చి కొట్టమంటే కొడతాడు. కానీ దేవుడు అలా కాదు. మనిషి ఒక్కొక్కరికి భయపడతాడు, కానీ దేవుడు అలా కాదు. అందుకే దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, మనిషిని నమ్ముకుంటే నువ్వు మోసపోతున్నానా, మనిషిని నమ్ముకుంటే నువ్వు పాపం నీకున్నది సర్వం కోల్పోతావు. లోకంలో చాలా మంది వాళ్ళకున్న అన్ని కూడా కోల్పోయారండి. ఎవరిని నమ్ముకొని? దేవుని నమ్ముకొని కాదు, మనిషిని నమ్ముకొని వాళ్ళకున్న సమస్తాన్ని కోల్పోయిన వ్యక్తులుగా ఉన్నారు. కానీ దేవుని నమ్ముకున్నాడు ఒక్కడు కూడా చెడిపోలే. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏ రోజు కూడా మోసపరచబడలే. కాబట్టి
మనుషుల్ని నమ్ముకొనుట కంటే దేవుణ్ణి నమ్ముకోవటం మేలు. ఎటువంటి మేలు అంటే నువ్వు ఆశీర్వదింపబడతావు, నీకు ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, నీ కుటుంబ పరిస్థితులు దేవుడు మారుస్తాడు, నీ యొక్క ఉద్యోగ విషయంలో దేవుడు సహాయం చేస్తాడు, నీ యొక్క జీవాన్ని, నిత్య జీవాన్ని ఆయన నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇవేవి మనుషులు చేయలేరు. మనుషులు అల్పులు. మనుషులందరం, మనమందరం కూడా అలాంటి వాళ్ళం అంట, అల్పులం, నీటి మీద బుడగ వంటి వాళ్ళం. అలాంటి వాళ్ళని నమ్ముకొని ఈ జీవితాన్ని కొనసాగిస్తాను బ్రదర్, ఈ జీవితాన్ని కొనసాగిస్తాను అయ్యగారు అంటే ఉపయోగం లేదండి. ఎస్, దేవుని నమ్ముకో. దేవుడే సత్యమైన వాడు, నిత్యమైన వాడు. ఈ మాటలు దేవుడు దీవించింది గాక. మీకోసం ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. జీవం కలిగిన తండ్రి, వందనాలు. అవునైనా మనుషుల్ని నమ్ముకొనుట కంటే మిమ్మల్ని నమ్ముకోవడం ఎంతో ఉత్తమం తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్నాడు ఎవరు మోసపోలేదు ప్రభు. అందును బట్టి స్తోత్రాలు నాయన. మీ పైన ఈ రోజున విశ్వాసం, నమ్మిక అన్నీ ఉంచి ముందుకు సాగే కృప దయచేయండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యంతో వారిని నింపండి, శక్తిని దయచేయండి నాయన. ఆర్థికంగా బలపరచండి, అప్పుల నుంచి విడిపించండి ప్రభువ. కుటుంబంలో గొడవలు, కలతలు, విభేదాలు ఏవి లేకుండా సమాధానంతో వారు ఉండే కృప దయచేయండి తండ్రి. అదే రీతిన నాయన ఈ రోజున ప్రతి బిడ్డ పనిని ఆశీర్వదించండి, ప్రయత్నాలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రయాణిస్తూ ఉన్నారు తండ్రి, ఏ అపాయం జరగకుండా కాపాడమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.